రెడ్డి గారు. మరి దీనికి సంబంధించి ఆ రోజు ఏదైతే ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోచుకుంటా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ షాపులు పెట్టి బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా ఉంటున్న సందర్భంలో ఒక గవర్నమెంట్ సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ప్రైవేటు వ్యక్తుల్ని పూర్తిగా తొలగించి ఆయన చేసింది ఏంటి? సుమారుగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 4380 షాపులుంటే వాటన్నింటిని కూడా తగ్గించి 2934 షాపులు చాలు, ఈ మెయిన్ సెంటర్స్లో ఇవి పెట్టండి, జనాలకు ఇబ్బంది లేని దగ్గరలో పెట్టండి అని చెప్పి 2934 షాపులు మాత్రమే పెట్టడం కూడా జరిగింది. మిగతా అన్నీ కూడా ఇళ్ల మధ్యలో ఉండేటివి కానీ అపార్ట్మెంట్స్ దగ్గర ఉండేటివి కానీ వాటన్నింటినీ కూడా తీసేసి 33% షాప్స్ని తీసేసినారు. ఇంకొక మూడో పాయింట్ ఏంటి? సుమారుగా 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి 2014-19 మధ్య టీడీపీ గవర్నమెంట్లో. వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేసినారు. బెల్ట్ షాప్ ఎవరు పెడతారండి? ఒక లిక్కర్ షాప్ ఉన్నప్పుడు దానికి సంబంధించి బెల్ట్ షాప్స్ పెడతారు. గవర్నమెంట్ షాప్స్ ఉన్నప్పుడు లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి బెల్ట్ షాపులు పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ షాప్ని రన్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్కి ఉండదు. మీరు ఒక్క బెల్ట్ షాపును కూడా 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక్క షాపును కూడా ఉండదు. అలానే అంతకుముందు ఈ పర్మిట్ రూమ్స్ ఉన్నాయి, 4380 షాప్స్లో పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని పర్మిట్ రూమ్స్ ఇచ్చి విచ్చలవిడిగా తాగిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క షాప్లోనైనా కూడా మీరు స్టేట్లో ఎక్కడైనా కూడా చూసుకోండి, ఒక్క గవర్నమెంట్ షాప్లో కూడా పర్మిట్ రూమ్ లేకుండా 4380 పర్మిట్ షాప్స్ అన్నిటిని కూడా పర్మిట్ రూమ్స్ అన్నిటిని కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే మద్య నియంత్రణలో భాగంగా రేట్స్ పెంచుతామని చెప్పినారు. అక్కడ కూడా రేట్స్ పెంచి అందరికీ కూడా దాన్ని దూరం చేయాలన్న ఆలోచనతో కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. సుమారుగా 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా గవర్నమెంట్ సిస్టంలో ప్రొవైడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అలానే ట్రాన్స్పరెంట్గా స్కానింగ్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రతి ఫెసిలిటీని ఇచ్చి స్కానింగ్ చేసి మాత్రమే షాపులకు ముందొస్తుంది, స్కానింగ్ చేసి మాత్రమే ఎవరైనా కూడా లిక్కర్ కావాలంటే ఇచ్చే పరిస్థితిలో అంత ట్రాన్స్పరెంట్గా మనము ఆ రోజు 2019-24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ పాలసీని అంత ట్రాన్స్పరెంట్గా చేయడం కూడా జరిగింది. అయితే ఆ విధంగా చేసినప్పుడు అమ్మకాలు కూడా తగ్గాయి, అమ్మకాలు కూడా తగ్గించాలన్నది ఆయన ఆలోచన. అంత మంచి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు దాన్ని ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలో ఈరోజు మొత్తం కూడా దారాదత్తం చేసేసి ఈ లిక్కర్ పాలసీని అంతా కూడా లిక్కర్ మాఫియా చేతిలో పెట్టి ఈరోజు అక్కడేదో జరిగిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అమాయకుల, ప్రజలు ఈ విధంగా మీరు చెప్పే అబద్ధాలు నమ్ముతా ఉన్నారా అని బాధపడతా ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంటి? స్కూల్స్ దగ్గర ఉన్నాయి లిక్కర్ షాప్స్, అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి, అదేవిధంగా దేవాలయాల దగ్గర, మసీదుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మీరు లిక్కర్ షాప్స్ పెట్టిన తర్వాత అడుగడుగునా లిక్కర్ షాప్సే కనబడతా ఉన్నాయి. ఎక్కడైతే జనాలు తిరుగుతూ ఉంటారో, ఎక్కడైతే మహిళలు పిల్లలు తిరుగుతూ ఉంటారో వాటిల్నే బేస్ చేసుకొని మీరు ఈరోజు షాప్స్ పెరిగిపోయినాయి. మీరు ఒక్కసారి చూడండి, నెల్లూరులో గతాన్ని మనం 4-5 నెలల నుంచి చూస్తే 20 మర్డర్స్ జరిగినాయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినాయి. ఈ విధంగా ఎందుకు జరిగినాయి? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మందు దొరుకుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు యువత కానీ పిల్లకాయలు కానీ విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ హత్యలు చేస్తూ ఉన్నారు, కనిపించినట్టు పొడిచాడు పారేస్తూ ఉన్నారు. ఇది ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్య. ఎందుకు జరుగుతూ ఉంది? ఈ విచ్చలవిడితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని షాప్స్ తీసుకొని వచ్చినారు? ఎన్ని షాప్స్ని పెడతా ఉన్నారు? ఇవన్నిటి కూడా మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు బెల్ట్ షాపులు కూడా వేలం వేసే సిస్టమ్ని ఈరోజు మనం తీసుకొని వచ్చినాం. ఒక్కొక్క షాపుకి ₹1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా. అదేవిధంగా నైట్ కనుక అమ్మగలిగితే వాళ్ళు అదనంగా దాన్ని మళ్ళీ దాన్ని సేల్స్ చేసుకునే పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ప్రతి షాప్లో కూడా పర్మిట్ రూమ్ ఉంది. మీరు ఒకసారి చూడండి, ఏ షాప్ దగ్గరికైనా వెళ్తే పర్మిట్ రూమ్ దగ్గర, అది వాళ్ళ వైన్ షాప్ దగ్గర ఆ పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది. వాళ్ళకి పర్మిట్ రూమ్ కనుక లేకపోతే అక్కడ కూల్ డ్రింక్ షాప్ ఎందుకు పెట్టాలా? కూల్ డ్రింక్స్లో వాటర్ కానీ అవన్నీ కూడా కొనుక్కొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్మిట్ రూమ్లో మందు తాగాలి. కాబట్టి ప్రతి షాపుకి పక్కన కూల్ డ్రింక్ షాప్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ కూల్ డ్రింక్ షాప్లో ఎట్టుంటుంది? 40 పైసలు చేసే వాటర్ ప్యాకెట్ ₹5, 10 రూపాయలు చేసే బాటిల్ ఏదైనా ఉంటే దాన్ని ₹40. ఈ విధంగా విచ్చలవిడిగా దాన్ని కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు వాటిని కూడా పాడుకొని ఈరోజు లిక్కర్ సిస్టమ్ని నవ్వులు పాలు చేసి ప్రజల ఆరోగ్యాలకు చెలగాటు మాడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే టీడీపీ ప్రభుత్వం అనే చెప్పాలా. అదేవిధంగా టైం కూడా చూసుకొని మీరు ఇంతకుముందు ఎంత ప్రాంప్ట్గా ఎక్కడ కూడా గతంలో 11 to 9 జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటి 11 to 8 అన్నారు. ఆ తర్వాత అందరూ రిక్వెస్ట్ చేసిన తర్వాత 9 దాకా ఇచ్చారు. 8:55 కల్లా షాపును క్లోజ్ చేసుకుని ఎంప్లాయీస్ వెళ్ళిపోయినారు. ఈరోజు మీరు ఎక్కడైనా కూడా చూస్తారా?
కొంచెం షట్టర్ ఎత్తి పెట్టుంటారు, అట్టగాని నాక్ చేస్తే టక్కని ఎత్తి మీకు ఏం మందు కావాలని ఇస్తారు. 24/7 ఈరోజు అవైలబిలిటీలో ఉంది. ఎక్కడైనా మీకు హెల్త్ బాగాలేకపోతే మీకు సంబంధించి మందుల షాప్ దొరకదేమో, కానీ ఎనీ టైం మనకి లిక్కర్ అన్నది అవైలబిలిటీలోకి తీసుకొని వచ్చినారు. ఈరోజు 24/7 దొరుకుతూ ఉంది. పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. అలానే టార్గెట్ కూడా నేను నిన్ననే ఎంక్వైరీ కూడా చేసినాను. నేను ఈ రోజు మాట్లాడే ప్రతి మాట కూడా క్లియర్ ఎవిడెన్స్తోనే ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే ఈ షాప్స్ గురించి చెప్తా ఉన్నారో, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు షాప్స్కి ఫోన్ చేసి లాస్ట్ మంత్లో నీకు ఇంత స్టాక్ మీ దగ్గర నుంచి సేల్ అయి ఉన్నది ఆ షాప్లో, ఈ రోజు మీరు 20% ఎక్కువ మీకు టార్గెట్ పెడతా ఉన్నాము, దాన్ని రీచ్ కావాల్సిందే, మీరు ఏ విధంగా అమ్ముతారా అని చెప్పి వాళ్ళ మీద టార్గెట్ పెట్టినప్పుడు వాళ్ళ బెల్ట్ షాప్ సిస్టమ్స్ని కానీ ఈ పర్మిట్ రూమ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని కూడా విచ్చలవిడిగా తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల మీద ఈ మద్యాన్ని రుద్దే పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా గొప్పగా కూడా చెప్తా ఉన్నారండి, మేము వచ్చిన తర్వాత ఇంత మద్యంని సేల్స్ని పెంచగలిగినాము, ఇంత విచ్చలవిడిగా ఇంచుమించుగా 20% దగ్గర నుంచి 50% దాకా కూడా మా దగ్గర లిక్కర్ సేల్స్ పెరిగిందని చెప్పి ఈరోజు ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. మేము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం, మనం ఒక మంచి హెల్త్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకొని వస్తున్నామని చెప్పుకోలేక ఈరోజు లిక్కర్ సేల్స్ని పెంచినామని చెప్పి చెప్పుకునే పరిస్థితులకు మనం వెళ్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా తెలియాల, ఈ ఎక్కడైతే బెల్ట్ షాప్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా 10% నుంచి 20% ఎక్కువగా రేట్స్తో ఈరోజు అమ్ముతా ఉన్నారు. అన్నింటికంటే ప్రధానమైనటువంటి మీకు ఒక విషయం చెప్పాలా, నెల్లూరులో కూడా పేదరికం ఎక్కువగా ఉంది. నేను వింటా ఉన్నాను, చాలామంది చెప్తున్నటువంటిది ఏంటంటే, అయ్యా లాస్ట్ 5 సంవత్సరాల్లో మా ఆయన సిద్ధంగా ఉన్నాడు, మాకు కూడా గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు డబ్బులు వస్తుంటే అందులో ఏదన్నా అతను తాగే పని తాగుతూ ఉన్నాడు, మిగతా మేము సర్దుకుంటున్నాం. ఈరోజు అక్కడి నుంచి రావడంలా ఇక్కడ విచ్చలవిడిగా తాగడం ఎక్కువైపోయింది. డబ్బులు లేక ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని మంగళసూత్రాలు కూడా తీసుకెళ్ళి కుదవబెట్టి తాగేస్తా ఉన్నారు అయ్యా అని చెప్పి ఈరోజు పేదవాళ్ళు బాధపడుతున్నారు. వాస్తవం మీరు చూడండి, ఏ వ్యాపారమైనా కూడా ఈరోజు సొసైటీలో ఏదైనా అక్కడ డెవలప్ అయిందంటే అది కేవలం కుదవ వ్యాపారం మాత్రమే ఈరోజు డెవలప్ అయింది. ఈవెన్ మంగళసూత్రాలు కూడా ఈరోజు కుదవబెట్టుకొని లేదా అమ్ముకొని ఈరోజు మందు తాగి బతుకుతా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి మనకి ఈరోజు కనపడతా ఉంటే మీరు చేస్తున్నది ఏంటి? 2014-19 మధ్యలో మీ మీద సిఐడి, మీరు ఏప్రిల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆ కేసు 28 అక్టోబర్ 2023లో రిజిస్టర్ అయింది. 18/2023 కేసుగా మీ మీద ఎఫ్ఐఆర్ అయింది. దానికి సంబంధించి 4 ఆరోపణల మీద మీ మీద సుమారుగా 5,500 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రికార్డ్స్తో సిఐడి ఆ రోజు అన్నీ కూడా కేసుని పెట్టింది. మొత్తం మీద మీరు చేసినటువంటి అక్రమాల్లో ప్రధానంగా ప్రివిలేజ్ ఫీజుని మీరు రద్దు చేసినారు. అదే డిస్టిలరీస్కి కావచ్చు, బార్లకు కావచ్చు, ఇచ్చినటువంటి రికమెండేషన్కి విరుద్ధంగా మీరు వాటన్నిటికీ కూడా సాయంత్రం పూట పెట్టి వితౌట్ క్యాబినెట్ మీటింగ్ కానీ వితౌట్ అప్రూవల్స్ కానీ వాటన్నిటికి కూడా జీవోస్ ఇచ్చి అటు డిస్టిలరీస్కి కానీ ఇటు బార్లకు కానీ మీరు ప్రివిలేజ్ ఫీజుని తీసేసి మీ యొక్క డిస్టిలరీస్కి మీ యొక్క షాపులకి అనుకూలంగా ఉండేటట్టుగా మీరు చేసుకోవడం ఒకటి. రెండోది, ప్రభుత్వ కమిటీ రికమెండేషన్స్కి విరుద్ధంగా మీరు డిస్టిలరీస్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం కానీ, అలానే 2019 జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న టైంలోనే మీరు కొన్ని డిస్టిలరీస్కి కానీ కొన్ని బ్రాండ్లకి మీరు అనుమతి ఇవ్వడం కానీ, అలానే ఈ డిస్టిలరీస్కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం జీవోస్తో సహా ఉన్నాయి. వీటన్నింటి మీద 2023 అక్టోబర్ 28వ తేదీన మీ మీద ఎఫ్ఐఆర్ కేసు అయిందే, దానికి సంబంధించి సిఐడి పూర్తి ఎవిడెన్సెస్ కూడా ఈరోజు పెట్టుకొని ఉంది. మరి దాని మీదకు సంబంధించినటువంటి సిఐడి వాళ్ళు ఈరోజు ఆ కేసులో ముందుకు తీసుకెళ్లకుండా కేవలం 2024 సెప్టెంబర్లో ఏదైతే 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ఎవరంటే వాసుదేవరెడ్డి అనే ఒక ఆఫీసర్ కేసు పెడితే, అదే వాసుదేవరెడ్డి ద్వారా మరలా 2024 సెప్టెంబర్లో అదే వాసుదేవరెడ్డి దగ్గర నుంచి మరలా 2000 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద కేసు పెట్టించినారు. అక్కడ పెట్టింది వాసుదేవరెడ్డి పెట్టారు ఆ కేసుని, ఆయన దగ్గరనే మళ్ళీ కేసు పెట్టించి అదే సెక్షన్స్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద సేమ్ సెక్షన్స్ని సేమ్ సిఐడి డిపార్ట్మెంట్ ద్వారానే ఆ కేసులు పెట్టించి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద బురద నింద వేసి
ఏదైతే వీళ్ళు చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఒక్కటి కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో వాటన్నిటిని కప్పిపుచ్చే ధోరణిలో ఈ రోజు ఈ కొత్త కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా 8 నెలలుగా ఎలాంటి ఎవిడెన్సెస్ దొరక్క కేవలం కొంతమంది ఇచ్చినటువంటి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ రోజు మీరు కసిరెడ్డి రాజిరెడ్డిని అరెస్ట్ చేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏ విధంగానైనా ఉన్నా కూడా మీరు చెప్పారు ఇక్కడ రోజు నెలకు 50 కోట్ల రూపాయలు జరిగిందంటున్నారు. ఆ 50 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎక్కడుంది? అదన్నీ లేకుండా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను తీసుకొని రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ నిర్బంధించాలన్న ఒక దురాశతో మిమ్మల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఈరోజు సేమ్ కేసుని మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పెట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు చేస్తా ఉన్నారంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒకసారి ఆలోచించాలా. ఈ విధంగా మనం ఏమీ చేయలేకపోయినా పాత రోజుల్లో ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మీద మనము కేసులు పెట్టడం, వాళ్ళని నిర్బంధించాలనుకోవడం ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు, సంప్రదాయాలు కాదు. ప్రజలు వీటిని నచ్చరు. రేపొద్దున వీటన్నింటికి కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు ఉంటుందని ఈ రూపంగా మీ అందరికీ తెలియచేస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని ఆ విధంగా బదనాం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు, ఆశయాలతో వెళ్తున్నటువంటి ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఆలోచించే పరిస్థితి ఉండదని మీ ద్వారా తెలియచేస్తూ, మద్యం కుంభకోణం అనే ఒక నిందని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ ప్రతి దాంట్లో కూడా తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో భాగంగానే లిక్కర్లో కూడా ఒక మంచి రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి సిస్టమ్స్ని తీసుకొని వస్తే, అదేదో పాత రోజుల్లో ఒక అతను మేకను తీసుకెళ్తా ఉంటే దాన్ని పదే ఒక వ్యక్తి వచ్చి అది మేక కాదు కుక్క 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 అని చెప్తే అది భ్రాంతి చెంది అతను దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు, ఒక కిరాతకుడు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఒక మంచి సిస్టమ్స్ మీద నింద పదే చెప్పిన దానివల్ల ఆ అబద్ధం నిజమవుతుందేమోననే భ్రాంతిని కలిగించడానికి, ప్రజలను అమాయకులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా యుగం, ఏది కూడా ప్రజలు అంత ఈజీగా లేరు. డెఫినెట్గా వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. ఒక రోజున తప్పకుండా వీటన్నిటికీ కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుందని మాత్రం మీ ద్వారా తెలియజేస్తున్నాను.